ఇలా మీకు ఘనమైన కీర్తిని తీసుకొచ్చి పెడితే ఇలా ఆర్టీసీ కార్మికులు కూడా మీరు పట్టించుకున్న పాపాన పోతలేరు కాబట్టి ఇలా మేము సమ్మెకు దిగాల్సిన పరిస్థితి ఏర్పడ్డది. నిన్న మన ట్రాన్స్పోర్ట్ మినిస్టర్ గారు స్టేట్మెంట్ ఇచ్చారు, నేను 5-6 తారీఖు లోపల హైదరాబాద్ లో ఉంటా, మీరు ఎవరైనా రావచ్చు, ఎవరైనా కావచ్చు, ఏమైనా మాట్లాడవచ్చు అంటే ఈ జేఏసీ అంత చాతగాని దద్దమ్మ జేఏసీ అనుకున్నారా? ఈ జేఏసీ లొంగిపోయినా ఇక్కడ ఉన్న 7 సంఘాల జేఏసీ తలెక్కే ప్రసక్తే లేదు. సమస్యలు పరిష్కారం అయ్యేంత వరకు మేము సమ్మె దిశనే ప్రయాణిస్తాం తప్ప మేము ఎక్కడ కూడా తగ్గే ప్రసక్తే లేదు. మీరు సామరస్యంగా మేము ముఖ్యమంత్రి గారికి రిక్వెస్ట్ చేస్తా ఉన్నాం, మీరు మేడే నాడు మాట్లాడితే మా కార్మికులు అంత సంతోషపడ్డారు. మాకు ముఖ్యమంత్రి గారు సహాయం చేస్తారనే మనసులో నింపుకొని ఇంకా కూడా ఎదురు చూస్తా ఉన్నారు. ఇక కేవలం 24 గంటల టైం మాత్రమే మిగిలి ఉంది సమ్మెకి వెళ్ళడానికి. కాబట్టి మీరు ఈ టైంలో మీరు మమ్మల్ని చర్చలకు పిలవండి, సమస్యలు పరిష్కరించండి. మా కార్మికుల శ్రమ దోపిడీ ఏ విధంగా జరుగుతుందో ఒకసారి మీ కళ్ళారా చూడండి. లేదంటే మీరే విజిలెన్స్ పెట్టి ఆర్టీసీ కార్మికుడు ఎవరైనా మహిళ